మీరు భోంచెయ్యండి. తిని చూడండి, ఈ బెండకాయ వండింది నేనే. ఇదే తమరే వండారా? నమ్మండి మహారాజా, ఇందులో నేను కారం అసలు వేయనే వేయలేదు. మా స్థానంలో మీరున్న తమరు కూడా అదే మాట అనేవారు. ఏమో మహారాజా, మీరు పోల్చడం మాట అటుంచి ఆవిడ్ని పొగడ్తలతో గుప్పించేస్తున్నారు. మేము పొగుడుతున్నది కేవలం ఒక వీరనారిని మాత్రమే. తమరేమో తమరు ఈ ఝాన్సీ మహారాణి కదా. క్షమించండి మహారాజా, కమిషనర్ నుంచి మార్షల్ గారు ఫ్రేజర్ గారు వచ్చున్నారు. ఫోర్ట్ విలియం నుంచి ఒక ముఖ్యమైన సమాచారం తీసుకొచ్చారు. వెంటనే మిమ్మల్ని చూడాలంటున్నారు. మహారాజా, ఇలా పళ్ళెల్లో వడ్డించిన భోజనాన్ని వదిలేసి లేవడం భోజనాన్ని అవమానించడం అంటారు. తమరు వెళ్లే వరకు వాళ్ళు వేచి ఉంటారు. దయచేసి మీరు భోజనం అయిన తర్వాతే వాళ్ళని కలవండి. మహారాణి, పాలనా వ్యవహారాల్లో ఎటువంటి భావోద్వేగాలకి చోటు లేదు. నేను ఒక లక్ష్మినేనా? ఇంతవరకు మహారాజు గారి మనసు ఏమిటో అర్థం చేసుకోలేదు. ఆయన గారికి ఏం నచ్చుతుందో, ఎందుకు కోపం వస్తుందో ఇంతవరకు తెలీదు. మాకేం అర్థం కాలేదు. ఆయన నన్ను అస్సలు అర్థం చేసుకోరు. కానీ ఆయన గారికేమో ఈ ఝాన్సీలో విప్లవ వీరుడు లాంటి వీరనారి ఉన్నందుకు చాలా ఆనందకరంగా ఉందట. నవ్వుతున్నారెందుకు? నేనే ఆ వీరనారినని ఆయనకు తెలీదు కదా. ఫోర్ట్ విలియమ్స్ నుంచి ఏదో పెద్ద ఆదేశమే వచ్చినట్టుంది. అందులో సందేహమేముంది? మహారాణి గారు మహారాజు గారిని నిర్లక్ష్యం చేస్తూ లేఖ ఒకటి పంపించారు కదా. దానికి జవాబుగా శిస్తు మరింత పెంచుతూ వర్తమానం పంపించుంటారు. మీ గవర్నర్ వర్తమానం వినదలిచాం. యో మెజెస్టీ, మా గవర్నర్ గారు లార్డ్ ఎరింబరో గారు రాణి గారి అభ్యంతరాన్ని సీరియస్ గా తీసుకున్నారు. ఆయన దృష్టిలో రాణి గారు వ్యక్తం చేసిన అభిప్రాయం పూర్తిగా సముచితం. అందుకే బకాయిలని 2 lakhs నుంచి 50,000కు తగ్గించారు. మహారాజా, మహారాణి గారి దూరదృష్టిని ప్రశంసిస్తూ సభలో అందరూ ఆవిడికి అభినందనలు తెలియజేయదలిచారు. మేము మీ అందరి కోరికను తప్పక నెరవేరుస్తాం. ఇక మేము ఈ ఝాన్సీని పాలించే రాజుగా ఈ రాజ్యపు ప్రజలందరి తరపున మేము మహారాణి గారికి అభినందనలు అందిస్తున్నాం. ప్రధానమంత్రి గారు, ఆజ్ఞ మహారాజా. గౌరవనీయులైన భూపతి గారిని సగౌరవంగా తిరిగి వారి మంత్రి పదవిని చేపట్టమని చెప్పండి. చిత్తం మహారాజా. ఇప్పుడు ముఖ్యమైన ప్రకటన. రేపటి సభను వాయిదా వేస్తున్నాం. రేపు మేము గంగాధర్రావు మహారాజు స్థానంలో ఉండం. మహారాణి లక్ష్మీబాయి గారి శ్రీవారిగా ఉంటాం. మహారాణి లక్ష్మీబాయి గారికి జై! మహారాణి లక్ష్మీబాయి గారికి జై! మహారాణి లక్ష్మీబాయి గారికి 24 hours లోపల నిన్ను నేను ఎలా దెబ్బ కొడతానో చూడు. మహారాణి లక్ష్మీబాయి గారికి జై!